భారత రంగ మహోత్సవం అంతర్జాతీయ నాటక ఉత్సవం వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు మాట్లాడారు. తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సాంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అందుకే వేదిక ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ సహకారంతో భారత రంగ మహోత్సవం అంతర్జాతీయ నాటక ఉత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరియు వేదిక తెలుగు రాష్ట్రాల సామూహిక సంఘం కళా పరిషత్తులు ఈ రెండు కలయికగా గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి భారతీయ రంగ మహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దానికి ఆ వేదిక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ నాటకోత్సవాల్లో యూరోప్ నుంచి, రష్యా నుంచి, పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్, కర్ణాటక, ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. 3 గంటల నుంచి 6 గంటల వరకు బాలోత్సవాల రూపేణ తెలుగు సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కోలాటాలు, అలాగే చెక్క భజనలు, అలాగే నృత్యాలు, ఫోక్ సాంగ్స్, ఈ విధంగా ఒక ఉత్సవంలాగా నడుస్తూ ఉంటుంది. 6 గంటలకు సభా కార్యక్రమం, 7 గంటలకు విదేశీయుల నాటిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నాటకరంగ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 70 కళా పరిషత్తులు, కళా పోషకులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటుగా స్టేట్లోనే 2 రాష్ట్రాలకు సంబంధించి అన్ని నాటక సమాజాలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నాం. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 500 మంది పైగా ప్రతినిధులకు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి, అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ప్రధానంగా మా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే